స్వామి సమాజంలో మేమే దేవుళ్ళం అని ఒక పేరు పెట్టుకొని మాకు దేవుడు వస్తాడు మీకు ఈ కష్టాలు తీరుస్తామని చెప్తున్నారు. నిజమంటారా? సమాజంలో మేమే దేవుడు అంటే మనిషి మహానీయుడు మహోన్నతుడు కాగలడు, కానీ ఎప్పుడైనా మానవ శరీరం ఎత్తినవాడు దేవుడు కాగలడు. దేవాది దేవతలకి అసురులకి ఇద్దరి మధ్యలో జరిగిన భీకర యుద్ధమే అమృత కలశం. అంటే గోత్రాన్ని ఇప్పుడు ప్రజెంట్ మతం లాగా మార్చేశారు. ముమ్మాటికి దేవుడు వస్తాడని నేను ఒప్పుకుంటా, కానీ దేవుడు పంచభూతాల మీద వస్తాడు. గోదావరి నది ఉంది తెలుసా, అది ఆయన గారు తెచ్చింది. ఆయన ఎందుకు తెచ్చారు తెలుసా మిత్ర? ఒక భూమికి ఒక రోజు ఊరంతా ఆయన ఉన్న ఊరిలో ఆకలికి అలమటిస్తుంటే ఆయనకి పెట్టే స్థితి గతులు లేవని చెప్పేసి ఆయన గోవుని వధించి అందరికి భోజనాలు పెట్టాడంట. మీరు అర్హత ఇచ్చేది మాకేంది అని చెప్పేసి దివ్య తపస్సుతో ఆయన స్వర్గలోకానికి వెళ్ళి గోదావరి నదిని తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టాడు. అది శాసనం, అక్కడ రాసింది. ఈ గోదావరి నది గౌతమ మునివరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు గోవులు తినొచ్చు అంటున్నారా? రైట్ అండి. ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది చాతబళ్ళు, వశీకరణం. మీకు కావాలంటే ఒక మనిషిని ఎలా చేస్తాం అలా చేస్తాం, జరుగుతాయా? వశీకరణ మన శాస్త్ర గ్రంథంలో ఇతిహాస పురాణాల్లో రుజువు చేయబడ్డ డాక్యుమెంట్. ఒక ప్రేమతో ఏం చేస్తారు ఒక వశీకరణ? ఇప్పుడు మాకు ఏమైనా మరి చేయగలుగుతారా? అంటే ఇప్పుడు జాగ్రత్త, ప్రశ్న వేసేటప్పుడు జాగ్రత్త. ఆయనను మార్చు ఈయనను మార్చు అని చెప్పి అలా కాదు ప్రశ్న లేక మిత్రన్న మాట నేను అడిగి వశీకరణ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజన్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ ఉన్న మన గెస్ట్ ఎవరంటే హిందుత్వం గురించి కానీ ధర్మం గురించి చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో లోకంలో కానీ మన ఎక్కువ తెలంగాణలో కూడా రకరకాల మనుషులు మేమే దేవుళ్ళం, మీ భోషం అని చెప్తాం, అలాగే మేమే దేవుళ్ళం, మీకున్న కష్టాలు తీర్చేస్తాం, చాలామంది చెప్పడం జరుగుతుంది. సో నిజమా కాదా? సో ఆ చర్చ కోసం అయితే శివరుద్ర స్వామి గారు ఉన్నారు. సార్ స్వామి నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ధర్మరక్షణ మిత్ర. శంభో శంకర నమ శివాయ. స్వామి ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే సమాజంలో మేమే దేవుళ్ళం అని ఒక పేరు పెట్టుకొని మాకు దేవుడు వస్తాడు మీకు ఈ కష్టాలు తీరుస్తామని చెప్తున్నారు. సో నిజమంటారా? అంటే మీరు ఏకీభవిస్తారా? అలా ఉండదు. ఏకీభవించడం వేరు, ఏకత్వం వేరు. ఓకే. సమాజంలో మేమే దేవుడు అంటే మనిషి మహానీయుడు మహోన్నతుడు కాగలడు, కానీ ఎప్పుడైనా మానవ శరీరం ఎత్తినవాడు దేవుడు కాగలడు. శాసనాల్లో ఇతిహాస పురాణాల్లో ఏం రాసిందంటే సప్త ఋషులతో నీ గోత్రమే పుట్టింది, సప్త ఋషులతో పుట్టింది, సప్త దేవతలతో కాదు. అంటే ఋషులు కూడా ఒక శరీరాన్ని తీసుకొని వారి యొక్క జ్ఞాన సంపదతో వాళ్ళు ఏం చేశారు, లోకాన్ని కూడా గెలిచే శక్తులు సంపాదించి మనకు గోత్రాలు ఇచ్చారు. ఈ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పాల సముద్రం. ఎక్కడైతే సముద్రంలో దేవాది దేవతలకి అసురులకి ఇద్దరి మధ్యలో జరిగిన భీకర యుద్ధమే అమృత కలశం. అది వచ్చే ముందు 5 రకాలైన గోవులు రావడం చేత, ఆ 5 గోవులు ఒక దగ్గరికి చేరడం చేత, ఆ గోవులను చూసిన ఆ ఋషివర్యులు ఒక దగ్గరికి అలా చేరడం, ఒక దగ్గరే ఉండి ఒకరినొకరిని చూసి అవి ఆప్యాయతని చూడడం చేత వీళ్ళు ఎక్కువ శాతం ప్రేమని ఆప్యాయతని పంచుతున్నారని మహారుషులు నిర్ణయించారు ఇవన్నీ. అలా నిర్ణయించిన తర్వాత గోత్రాలు ఎందుకు పెట్టారు అన్న విషయం, గోత్రం అనే అర్థం చాలా మందికి తెలియదు. గోత్రం అని అంటే ఏంటంటే మిత్ర, ఒక గోవు నుంచి వచ్చిన కొట్టం. అంటే కొట్టం అంటే ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ మంది తెలుసు. ఒక దగ్గరకి చేరడం అనేది కొట్టం అంటారు. అలా ఆవులన్నీ ఒక దగ్గర ఉండడం చూసి మానవులు ఎందుకు ఒక దగ్గర ఉండకూడదు అంటే, గోవు అంటే పవిత్రమైనది, అంటే అమృతం వచ్చే ముందే వచ్చింది అని అంటే ఎంతో పవిత్రమైనది కాబట్టి అక్కడ నుంచి మన వాళ్ళు ఋషులంతా కలిసి మనకి ఒక గోత్రనామాలని 188 వర్గాలుగా విభజించి ఇప్పటికీ పాలిస్తున్నాం. అందులో చిన్నచార్యులు, పెద్దచార్యులు, బ్రాహ్మణులు అలా పలు విధాలుగా వచ్చాయి. తర్వాత 7 ఋషులు 7 విధాలైన వివరణలు అందించారు. ఇక్కడ ఋషులే మనకి గోత్రాలు ఇచ్చారు, దేవుళ్ళు ఇవ్వలేదు. ఎందుకు దేవుళ్ళు మనకు ఆ గోత్రాలు ఇవ్వలేదు తెలుసా మిత్ర? దేవుడికి మధ్యలో ఒక ఋషులు ఉంటేనే నీ యొక్క పరంపర అంటే ఋషి పరంపరని నువ్వు స్వీకరించవచ్చు. ఇప్పుడు నీ వంశంలో ఇప్పుడు నువ్వు పుట్టావు, నీ పేరు వంశీ, నువ్వు ఎన్నో ఆది బీజం, నీకు ఎలా తెలుస్తుంది? మీ తాతకు కూడా తెలియదు నువ్వు ఎన్నో ఆది బీజమో ఎలా పుట్టావో తెలియదు. కానీ నీ గోత్రనామాన్ని చూసిన పరమాత్ముడు చెప్పగలడు నీది ఏ వంశ ఆది బీజం అని. గోత్రం లేనిది ఈ రోజుల్లో పురోహితులు పూజలు కూడా చేయరు. అంటే గోత్రాన్ని ఇప్పుడు ప్రజెంట్ మతం లాగా మార్చేశారు. మతం లాగా మార్చేసారు. గోత్రాలు ఉన్నాయి 7, అందులో నుంచి 188 విధంగా
వాళ్ళు వర్గీకరించి పెట్టారు. ఇప్పుడు రాను 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 పైశాచికత్వం అయిపోయింది కదా. మరి ఇప్పుడు మతం అనే విషయం ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. అందరూ గొడవలు పడ్డారు, ఎందరో వివరణలు ఇచ్చారు, ఎన్నో సాధించారు. కానీ సాధించిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు కదా మిత్ర. అలాగే దూషించిన వాళ్ళు కూడా కనుమరుగయ్యారు కదా. ఇప్పుడు నీవు నేను కూడా రానున్న రోజుల్లో పుణ్యం ఉంటేనే భవిష్యత్తు ఉంది, లేదంటే మనం కూడా కలియుగంలో కలవబోతున్నాం. ఇదే రాసి ఉంది కదా. నీకు తెలిసి నాకు తెలిసి ఇది ఎన్నో కలియుగం మీకు తెలియదు కదా. ఇది 28వ కలియుగం. ఇది అంటే 27 సార్లు ఆల్రెడీ భూమండలం మునిగిపోయింది. ఇప్పుడు ఆ విషయం కాశీలో రాసి ఉంది. మరి అది ఎందుకు మాట్లాడుకోము ఈ రోజు? మనం మాట్లాడుకోవాల్సిందల్లా ఏంటంటే నీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది ఒకటి మాట్లాడతాం. నీ శరీరం నా శరీరం అని మాట్లాడతారు. మనిషి ఉన్న విద్యా అర్హత జ్ఞాన సంపదతో వస్తుంది. మనం ఒక స్ట్రేట్ వే క్వశ్చన్ మిమ్మల్ని అడగవచ్చు, అంటే ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి. ఎడ్యుకేషన్ బెటరా, క్యారెక్టర్ బెటరా? రెండు ఉండాలి నాది పరంగా. అంటే ఎడ్యుకేషన్ ఉన్నవాడికి క్యారెక్టర్ వస్తుంది అంటారా, క్యారెక్టర్ ఉన్నవాడికి ఎడ్యుకేషన్ వస్తుంది అంటారా? రెండు ఉంటేనే కుదరదు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా, క్యారెక్టర్ ఇంపార్టెంటా? మీరే చెప్పాలి ఒక మాట. ఒక పరంగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఒక పరంగా క్యారెక్టర్ ఉండి ఎడ్యుకేషన్ ఉన్నవాడే ఎడ్యుకేటెడ్ అనిపిస్తాడు. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఈ రోజు హ్యాకింగ్ చేస్తున్నారు. సో కెన్ యూ సే హి ఈజ్ ఎ గుడ్ ఎడ్యుకేటెడ్? చెప్పలేంగా, చెప్పలేము కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ లేని వాళ్ళ పైన దేవుడు ఉంటాడు, బాగా గమనించాలి. మనస్సాక్షి ఉన్న వాళ్ళ మీద కదా మహానుభావుడు ఉంటాడు. అడుక్కు తినేవాడు పక్కన చూడండి నేనున్నా అని పరమశివుడు అంటున్నాడు. అది అంతఃకరణ శుద్ధితో నీ ఆత్మ బంధువుతో చూడు, నేను కనబడతా పరమాత్ముడు అని చెప్పేసి శివపురాణంలో రాసి పెట్టి ఉన్నాడు. అంటే ఏం చూశాడు అక్కడ అంటే పుణ్యం చూడమన్నాడు, ఆకలి అవుతున్న వాడికి అన్నం పెట్టమన్నాడు, అభిషేకాలు చేస్తాం మనం, పూజలు పురస్కారాలు చేస్తాం విగ్రహాలకి. ఇన్ని 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 యుగాల్లో ఎక్కడైనా శాస్త్ర గ్రంథంలో ఇతిహాస పురాణాల్లో ఒక విగ్రహం తాగినట్టు తిన్నట్టు రుజువులు ఉన్నాయా? అది మనమే తింటాం కదా. మరి నువ్వు తిండే పవిత్రంగా పెట్టు బిడ్డ అని అన్నప్పుడు ఎందుకు పవిత్రంగా పెట్టలేము మిత్ర? మరి ఆయన అంత పవిత్రంగా అంత వివరంగా అన్ని పురాణాలు శాస్త్రాలు గ్రంథాలు అన్ని రాసి మనకిస్తే నీవు ఆయనకు ఉండాల్సిన ఒక నమ్మకాన్ని మనకు అందచేయనంటే ఆయన్నే నువ్వు అంటావా దేవుడు అని? దేవుడు నువ్వైతే మరి నీ శరీరం 60 ఏళ్ళకు 50 ఏళ్ళకు కలిసిపోతుంది కదా. మరి విగ్రహ ఆరాధనలో ఉన్న గొప్పతనాన్ని చెప్పలేని నీవు విగ్రహంలో ఉన్న గొప్పతనాన్ని ఎలా తెలుసుకుంటావు మిత్ర? మనిషి ఎప్పుడు మహోన్నతుడు కాలేడు. మనిషి మహోన్నతుడే అవుతాడు, ఎప్పుడు దేవుడు కాలేడు. దానికి రుజువులతో పాటు నేను చూపించగలుగుతా. బాగా గమనించాలి. మన దగ్గర వాక్కుకి బలం ఉంది స్వామి, వాక్కుకి బలం ఉంది నా దగ్గర. కానీ ఆ వాక్కు పేరు దేవుడు అంటే మాత్రం బలం లేదు. ఇప్పుడు నువ్వైనా నన్ను చెప్పొచ్చు స్వామి జాగ్రత్తగా వెళ్ళండి, కార్నర్ లో ఒక కుక్క ఉంటది మరుగుతుంది అని అంటే నువ్వు ఆల్రెడీ దాన్ని చూసావు కాబట్టి నన్ను అనలైజ్ చేయగలవు. అప్పుడు అది నీ వాక్కుకి బలం. ఓహో ఆయన ఆల్రెడీ అనుభవించాడు కాబట్టి చెప్పడం. అందుకనే 60 సంవత్సరాలు తెలిసిన వాళ్ళ దగ్గరే మనము ఎక్కువ శాతంగా ఏది కావాలన్నా తెలుసుకోవాలి. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్ద వ్యక్తికి? మీకు తెలుసా మిత్ర, ఎప్పుడైనా గమనించారా? అంటే అనుభవం ఉన్న వాళ్ళతో జరిగిన అనుభవం ఎలా వస్తుంది ఆయనకి? అనుభవం ఎలా వస్తుంది అంటే ఆయన గారు నీకంటే ముందు ఆ రోజు చూస్తాడు కాబట్టి అనుభవం. కాబట్టి పెద్దలు చెప్పిన విషయాల వివరణలు మనం చదువుకోవడానికి రాసి పెట్టారు. చదువుకున్నది రాసి పెట్టింది వదిలిపెట్టేసేసి మనము దేవుడు వస్తాడు నాకు ఇది చేస్తాడు అదే చేస్తాడు అంటే ముమ్మాటికి దేవుడు వస్తాడని నేను ఒప్పుకుంటా. కానీ దేవుడు పంచభూతాల మీద వస్తాడు. అగ్గి మీద, ఆకాశం మీద, భూమి మీద, నీళ్ళ మీద, గాలి మీద, వీటి గురించి మాట్లాడిన వాడే దేవుడు. అంతే కదా స్వామి? మరి ఇప్పుడు నీ గురించి నా గురించి నా గురించి నీ గురించి జరిగిన అంతర్గత విషయాల గురించి మాట్లాడే వాళ్ళు దేవుడు అవుతారా? ఆయన అధిపతే పంచభూతాలకి. పంచభూతాల నుంచి వచ్చిన ప్రమాదాలు చెప్పడమే దేవుడి లక్షణం. కొంతమంది ఉన్నారు భవిష్యవాణి చెప్పేటోళ్ళు, వాళ్ళు కేవలం భవిష్యవాణి, రాబోయే వర్షాకాలం, ఇప్పుడు వచ్చే వ్యవసాయం, వచ్చే రోగాల గురించి, తర్వాత తదుపరి కార్యక్రమాల పండుగల గురించి చెప్పి ముగిస్తారు. ఇంతేనా? ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీరు గమనించండి. చూసిన ఇంటర్వ్యూలలో అంటే చూసిన వాటిలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. లోక కళ్యాణ విషయాలు చెప్పాలి కదా. అవును, దేవుడు అంటే మరి ఆయన మొత్తం లోకం మొత్తం తెలిసిందే. ఇప్పుడు కరోనా వచ్చింది, మరి కరోనా వచ్చినప్పుడు ఇలా వస్తుంది ఒక దగ్గర నుంచి ఈశాన్య భారతదేశం నుంచి చెప్పాలి కదా. ఇప్పుడు MP4 ఏదో వైరస్ వచ్చింది మొన్న జనవరి అలా పడగానే, ఆ వైరస్ గురించి కూడా చెప్పాలి కదా. నిన్నగాక మొన్న ఒక అబ్బాయిని 100 కోట్ల గురించి, అమ్మా నాకు ఆస్తిని 100 కోట్లు రాసి ఇకపోతే అని చెప్పి పైశాచికత్వంగా 9 పోట్లు పొడిచి కన్న తల్లిని చంపాడంట. మరి అది చెప్పాలి కదా. మరి భవిష్యత్తు చెప్పేవాడు భగవంతుడు అవుతాడు, కానీ వర్తమానాన్ని వివరించిన వాడు భగవంతుడు ఎలా అవుతాడు మిత్రమా? అది ఇప్పుడు జనాలంతా జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలే మహాన్నితులు. మీకు అర్థమైతే లేదు. ఎక్కడ వంపుంటే అటు మాట్లాడతారు జనాలు అని చెప్పడం తప్పు. జనాలు జ్ఞాన సంపదతో ఉన్నారు, ఎవరైనా వచ్చి బాగు చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. అమాయకులు ఉన్నారుగా. ఎడ్యుకేటెడ్ ఇప్పుడు సుందర్ పిచ్చాయి పోతలేడు మైక్రోసాఫ్ట్ అధినేత, ఎందుకో దేవుడి చట్టాల దగ్గరికి. అనిల్ దిరుబాయ్ ఎంబర్ ఎందుకో పోతలేడు, ఎందుకైనా సేవలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మధ్య తరగతి నుంచి బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎందుకు పోతున్నారంటే ఏమైనా బాగుపడితే నీ నాలుకలో ఉన్న ఆ బలము మమ్మల్ని బలపరుస్తుందేమో, దానివల్ల నా భవిష్యత్తు బాగుపడుతుంది
ఏమన్నా ఆశకు పోతున్నారు కదా, ఉమ్, ఆ ఆశని నువ్వు వాక్తో చెప్పొచ్చు కదా, ఉమ్, అమ్మ ఇలా మారు, ఇలా ఉండు, ఇలా చదువుకో, ఇది అని చెప్పొచ్చు కదా. ఉమ్, దేవుడైనా చెప్పేసి చెప్పడం ఎందుకు? ఉమ్, దాంట్లో ఎంతమంది నాశనం అవుతున్నారు ఇక్కడ. ఉమ్, ఎంతమంది మా ఇంట్లో దేవుడిని మేము ఈ రోజు పటం వేసుకున్నామని చెప్పేసి, చిత్రపటం వేసుకున్నామని చెప్పి మేము దేవుళ్ళని ఎత్తుకున్నామన్న వాళ్ళంతా ఉమ్, అనారోగ్య పరిస్థితులలో ఈ రోజు ఉన్నారు. ఉమ్, మెడల నుంచి నొప్పులు పెడితే స్వామి అరికాళ్ళ వరకు వస్తాయి వాళ్ళకి నొప్పులు. ఓకే. ఎందుకు వస్తాయి తెలుసా? ఉమ్, హాస్పిటల్కి పోతేనేమో రిపోర్ట్స్ జీరో, ఉమ్, నెగిటివ్ ఉంటుంది, అందులో ఏముండదు. ఉమ్, అంతు చిక్కని ఏదో జరుగుతుంది స్వామి, మరి ఏం జరిగింది అని చెప్పేస్తే ఫలానా వివరణ జరిగింది. ఏం జరిగింది అంటే, నా మీద ఇట్లా నేను అనుకున్నాను, ఈ విధంగా జరిగింది అని అంటే, మరి ఆ వివరణ చెప్పడానికి ఒక గురు స్థాయిలో ఉన్న నీవు ఉమ్, అబద్ధంగా నీ మీదకి దేవుడు వస్తాడని చెప్పేసి ఆ దేవుడిని నీ శరీరంలోకి పూనించేసి నువ్వు ఈ విధంగా చెప్పడం చేత ఎవరు అధర్మం అవుతున్నారు స్వామిడ? ఉమ్, శాస్త్రం అధర్మం అవుతుంది ఇక్కడ, అవును. సనాతన ధర్మం అధర్మం అవుతుంది ఇక్కడ, ఋషి పరంపర అధర్మం అవుతుంది ఇక్కడ. ఉమ్, ఋషి పరంపర ఉన్నది మన దగ్గర, దేవుడి పరంపర లేదు. లేదు. ఋషి పరంపర అని అంటే వాళ్ళు ప్రత్యక్షంగా భూమండలంలో ఉండి ఉమ్, కొన్ని శక్తులని మనందరికీ అప్పచెప్పారు. ఓకే. లైవ్ ఎగ్జాంపుల్ గౌతమ ముని ఈశ్వరులు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు గోదావరి నది ఉంది కదా స్వామి, ఉమ్, అది ఆయన గారు తెచ్చింది. ఉమ్, ఆయన ఎందుకు తెచ్చారు తెలుసా మిత్ర? ఉమ్, ఒక భూమికి ఒక రోజు ఊరంతా ఆయన ఉన్న ఊరిలో ఆకలికి అలమటిస్తుంటే ఆయనకి పెట్టే స్థితిగతులు లేవని చెప్పేసి ఉమ్, ఆయన గోవుని వధించి అందరికి భోజనాలు పెట్టాడంట. గోవుని. పెట్టడం, గోవులని ఓకే. వధించి పెట్టడం చేత ఏమైందనంటే ఉమ్, దేవాది దేవతలు శపించారు, మీరు గోవులను వధించి ఆకలి తీర్చారంటే. ఇక్కడ గోవులను వధించడం నాకు ముఖ్యం కాదు, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ కడుపు నింపినందుకు ఉమ్, అప్పుడు పంచభూతాలన్నీ వెనక్కి జరిగాయి, ఉమ్, మీకు అర్హత లేదు గోవులను చంపినందుకు అని అంటే, మీరు అర్హత ఇచ్చేది మాకేంది అని చెప్పేసి దివ్య తపస్సుతో ఆయన స్వర్గలోకానికి వెళ్ళి గోదావరి నదిని తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టాడు. అది శాసనం, అక్కడ రాసింది. ఈ గోదావరి నది గౌతమ ముని వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది, ఆయన రాసిన శాసన గ్రంథంలో రాస్తుందని చెప్పి ఇప్పుడు వచ్చే జూన్లో అక్కడ సాగర్ పుష్కరాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడవచ్చు. శాసనం రాసింది అక్కడ. ఉమ్, అదే ఆ శాసనం అని అంటే ఓకే. దాని వివరణ అంత బలంగా ఉంది కదా. ఉమ్, ఇప్పుడు ఋషి పరంపరలో మనం అది నేర్చుకోవాలా? ఉమ్, ఇప్పుడు ఏం నేర్చుకోవాలి జనరేషన్ చెప్పండి? ఉమ్. దేవుడు వస్తున్నవాడు బాగు చేయాలి కానీ మరి ఎందుకు బాగుపరచలేడు? అయితే మీరు అన్నట్టు గోవులు తినొచ్చు అంటున్నారా? తినొచ్చని కాదు, అంటే గౌతమ ఇప్పుడు- వర్యులు చేసిన విషయం చెప్తున్నా. అవును, చేసిన శాసనం, విషయం అంటే గోవులు ఇప్పుడు తినకూడదు, గోవులు తినేది లేదు. ఉమ్, అదే మీరు అదొచ్చింది, మిడిమిడి జ్ఞానంతో ప్రపంచాన్ని ఏలలేవు శంకర. గోవుని తినమని ఆయన చెప్పాడు, అంటే ఆకలికి ఆయన తీర్చాడు. అవును, ఆకలితో తినొచ్చా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరు తినొచ్చా కాదు, ఆయన తినొచ్చు రుజువు చేసి ఇచ్చాడు కదా. నేను చెప్పడానికి నువ్వు ఎవరు అడగడానికి? ఆ, రుజువు చేసిన శాసన గ్రంథము అక్కడ రాసింది కదా. సప్త మహాపురుషులలో 5వ వాడు గౌతముడు, ఉమ్, ఆయనది రాసింది కదా. ఉమ్, మీరు ఇప్పుడు గూగుల్ చేయి, ఫోన్ దగ్గర ఉంటే ఆ, గౌతమ మునివరులు ఏం చేస్తారో కొట్టొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్. చేసింది నీకు చెప్తున్నాను నేను. శివరుద్ర సాధువు తినమంటున్నాడా అని చెప్పినామంటే అది వితండవాదమే కాదు. ఆ, వితండం కాదు, లేదు. చెప్పింది మీరు అన్నదే చెప్తున్నాను నేను కూడా. గోవుని తినకూడదు అసలు, ఉమ్, శాసనమే లేదు. ఓకే. ఆయన తినేటోడు ఒకవేళ అది న్యాయం అయితే గోదావరి నది భూమి మీద రాకపోయేది కదా, ఆకాశంలోనే ఉండేది కదా. ఓకే. ఆయన ఒక మునీశ్వరుడి స్థితిగతిలో ఉన్నందుకు ఉమ్, గౌరవప్రదంగా వచ్చింది. ఆయన కొన్ని విలువలు సంపాదించాడని. ఓకే. ఇప్పుడు ఆయన మీరు అన్నట్టుగా ఆకలి తీర్చుకోకుండా ఉమ్, ఈయన ఒక్కడే తినేసో లేకపోతే ఇంకేదో చేసినుంటే గౌతమ మునివర్యులకి మీరు అన్నట్టుగా 5వ స్థానం రాకపోయేది. ఓకే. గౌతమ మునివర్యులు భార్య ఎవరో తెలుసా మీకు? అహల్యాదేవి పేరు విన్నారా? ఆ, విన్నాను. ఒక పాట విన్నారా? రాయి అయినా కాకపోతే రామపాదము తాకగా అని ఒక పాట గుర్తుందా? ఆ రాయి ఆయన గారి భార్య, ఓకే. ఆ రాయి అహల్యాదేవి. శాసనానికి ఎంత విలువ ఉంది మిత్ర. శాసనాన్ని చదువుమంటున్నాం. ఇప్పుడు ఇట శాసనం చదివేది లేదు, చెప్పిన వాడిని మనం అడగాలి. మీరు తింటారా, మీరు తింటారా, అంటే నా అలా దీని కాదు. గురించి నీకెందుకు శంకరా? రాసిన శాసనం మాట్లాడమంటున్నాగా. ఇప్పుడు గోదావరి తెచ్చిన వాళ్ళే అంత పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అడిగాను నేను క్లారిటీ. అది చాలా గొప్పది. నువ్వు అడిగిన ప్రశ్న నేను చెప్పి క్లారిటీ నీకు అర్థం కాలే. ఓకే. నువ్వు నన్ను అడగొచ్చు శివరుద్ర సాధు గారు మీరు తినొచ్చా అని. ఆ, నేను తినను, తినేవాళ్ళు కూడా తినకూడదు అనేది మన శాసనంలో ఉంది. ఓకే. ఒక చిన్న మైక్రో పాయింట్ అది. ఉమ్, ఆ పాయింట్ లోనే లైఫ్ ఆగిపోవద్దు అంటున్నా. ఆ ఓకే. తర్వాత గొప్ప 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 కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఓకే. గో విషయంలో ఎన్నో జరిగాయి, గో అవును. రక్షణ గురించి జరిగాయి. అవును. ఇప్పుడు నేను కొడుతున్న గుడి ఇప్పటికీ దగ్గర జరుగుతూనే 108 ఉన్నాయి. గోవులు పెట్టాలనుకున్నా, ఎన్నో ఇట్లా కొన్ని కోరికలు ఉన్నాయి. ఓకే. ఇవన్నిటి విషయాలన్నీ ధర్మరక్షణ కోసం చేయమని అంటున్నాం. ఓకే. అక్కడ చిన్న ఎగ్జాంపుల్, మొన్న పాస్టర్లకు గొడవ అదే కదా స్వామి. ఆ, నువ్వు అడిగిన క్వశ్చన్ విషయం కూడా ఉమ్, ఆ పాస్టర్ల గొడవ అదే. అవును. ఆయన గారు అలా మోహించాడంట, ఈయన గారు ఇలా మోహించాడంటే నేనేం చెప్పాను? గోవుని తినాలి ఇట్లా పెట్టాలన్న ముందుకు ఆయన ఎవరు, ఆయన గోత్రాలు ఎక్కడిచ్చాడని వివరణ చెప్పాను కదా. అవును. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న దేవుడి గురించే, ఉమ్, కానీ నేను ఇంత వివరణ అవసరం లేదు. నేను ఒక చిన్న కట్ల కూడా చెప్పొచ్చుగా 30 seconds లో. చెప్పొచ్చు. దేవుడు ఎందుకు వస్తాడా స్వామి గమ్మునుండి అనొచ్చుగా. అనొచ్చు. అలా అనకుండా నీకు వివరణ ఎందుకు ఇచ్చానంటే అక్కడ చూస్తున్న వ్యూవర్స్ కి చాలా ఇంపార్టెంట్. అవును. ఒక గురువు, ఒక సాధకుడు, ఒక పురాణాలు మాట్లాడితే ఉమ్, మా శాస్త్ర సంపద ఎంత గొప్పదో తెలుసుకునే జ్ఞానం ఉన్నవాడే ఈ సీటుకి, ఈ మైక్ కి అర్హత. అవును. ఎవరు పడితే వాళ్ళు ఇది కూర్చొని లోడ వాగేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు, అవును. చెడ్డవాళ్ళు ఉంటారు, ఉమ్. అమాయకులు ఉంటారు. అమాయకులంతా నేను చెప్పింది నిజం అనుకుంటారు కదా స్వామి. మరి అవును. అవును. ఆ నిజం మాట్లాడేటోనికి మీరు అవకాశాలు ఇవ్వండి అంటున్నాము. ఓకే. రుజువు చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అంటున్నాం. కానీ ఈ మైకు దొరకగానే నీ మతాన్ని, నా మతాన్ని, వాళ్ళ మతాన్ని దోషించే వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే. సర్వజనులు సుఖంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతో శాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చిన మహాజ్ఞానం స్వామి మనది. ఉమ్, సర్వే జన సుఖినో భవంతో ఎవరు చెప్పారు
తెలుసా మిత్ర? జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు 850 సంవత్సరాల క్రితం. ఆయన్నే ఎందుకు చెప్పాడంటే ఆయన జగత్తు మొత్తం తిరిగి అలసిపోయి అష్టాదశ శక్తిపీఠాల శ్రీచక్రాన్ని ఇలా కాదమ్మా నువ్వు ఇలా ఉండు అని చెప్పేసి ఒక దగ్గర బందీ చేసి, అమ్మ మీరు విగ్రహాల నుంచి బయటికి రాకూడదు, మీరు ఆవేశంతో ఈ విధంగా వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఆ అమ్మ ఆహుతి తీసుకుంటుంటది, కాలిపోతుంది కదా పార్వతీమాత. ఆ కోపం తట్టుకోలేక అమ్మ ఎవరు వచ్చినా కూడా ఆమె కంటి ముందు ఎవరు వచ్చినా కూడా కాల్చేస్తూ ఉంటది. అలా చేయకూడదు అని చెప్పేసి బంధించిన శాస్త్ర గ్రంథం మనది. ఇలాంటి వివరాలు తెలుసుకుంటే మన శాస్త్రం మీద గొప్ప పట్టు వస్తుంది కదా. అది వదిలిపెట్టేసేసి ఒక పాస్టర్ ఏం అడుగుతాడు సింపుల్ గా అంటే, ఇలా జరిగిందంట, భార్యనే కాపాడుకోలేని వాడు ముల్లోకాధిపతి కదా అంటాడు. వివరణ ఉందా? లేదు. దానికి అంత పెద్ద పురాణమే రాసింది కదా స్వామి. వివరణ తెలిసిన వాళ్ళతో కూర్చోండి. ఇప్పుడు దీని ఏమైతే డెబిట్ పోతారు, అది పోతారు, ఇది పోతారు. దీనివల్ల ఏమైతే తెలుసా, ఒక దూరపు చూపు చూడడానికి ఒక కన్ను మనం ఇట్లా మూసుకొని చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా స్వామి, మనం ఈ కంటిని పొడుచుకుంటున్నాం. అయితే రైట్, ఇందులో మీరు అన్నట్టు అభిషేకాలు చేస్తారు అంటున్నారు. అభిషేకాలు టెంపుల్లో చేస్తారు, అన్నదానం చేయకుండా చెప్పారు కదా. చెప్పినప్పుడు ఇప్పుడు పూజారులు మనం ఉంటారు గుళ్ళో, సో వాళ్ళకి చాలా గ్రంథాలు చదివి అన్ని పునాదులు చదివి ఉంటారు వాళ్ళు కూడా. సో తెలిసినా కూడా ఎందుకు దేవుడికి అభిషేకం చేస్తున్నారు అంత ఖర్చు పెట్టి? అలా ఉండదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడికి అభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒక విషయం, ఒకటి పవిత్రమైన మనసుతో చేసి అక్కడ ఉన్న ఎవరైతే భిక్షకుడికి వస్తారో ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలి అనేది ఒక నియమం. రెండోది, ఏదైతే ముఖ్యంగా అభిషేకం వచ్చేసరికి శివలింగాలకి, విగ్రహాల పటిష్టతకి, ఎందుకంటే ఆ విగ్రహంలో పట్టు కోల్పోవద్దు. ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు అయితే యూజ్ చేసామనుకోండి, ఒక 6 months 7 months అది రస్ట్ అంటే ఆ తుప్పు పట్టేస్తుంది కదా. ఈ విగ్రహారాధన కంటిన్యూగా నీళ్ళతో కడిగి అక్కడ ఉన్న అష్టసుగంధాలతో పసుపు కుంకుమ పోస్తే ఆ విగ్రహం అనేది పవిత్రత, ఆ విగ్రహం యొక్క పట్టు అంటే రాయి యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆకర్షణ పెరుగుతూ దాంట్లో ఉన్న విలువ కాపాడబడుతుంది. దీనికి అంతరార్థం అది. అభిషేకం శివుడి యొక్క లింగం ఏదైతే ఉంటుందో ఇలా తీసినప్పుడు అది పగిలిపోతుంది అంట, అభిషేకాలు కంటిన్యూగా నీళ్లతో చేయకపోతే. దానికంటే రాసి కూడా ఉంది మన దగ్గర వివరణ. మీరన్న అభిషేకంలో నేను వ్యతిరేక ఎక్కడంటే స్వామి, 3:30కి నువ్వు ఒక పురోహితుడు గుడికి వచ్చావు, తండ్రి గుడి ఓపెన్ చేసేసుకున్నావు, అభిషేకం చేసావు, పండు పాలు అన్ని పెట్టి చేసావు మిత్ర, మంచి పద్ధతి. అది ఒక్కటే సరిపోతుంది కదా. 2000 మంది వచ్చి కడగాల పరమాత్ముడిని. ఆ 2000 మంది అట్లా కాకుండా మరి నిజముగా ఆకలితో ఉన్న వాడికి, ధర్మంగా నువ్వు ఏదో పెడితే ఎదురు చూస్తున్న వాడికి, ఏ జన్మలో పాపం చేసి ఆ గుడి మెట్ల మీద అడుక్కొని పాప ప్రాయశ్చిత్తానికి పొందిన వాళ్ళకి ₹1 మనం వేయలేము. అదే దేవుడికైతే మాత్రం ఎన్నో చేస్తున్నాం కదా. నేను చెప్పేది అది. మన దగ్గర కూడా నాస్తికులు గొడవ పడేది కూడా దానికే. దేవుడు ఉన్నాడు లేడని అనట్లేదు వాళ్ళు. నువ్వు చేసే సహాయంలో దేవుడు లేడా? నువ్వు పెట్టే తిండిలో దేవుడు లేడా? నీకోసం ఎదురు చూస్తున్న మనిషి కోసం నువ్వు ఎదురుపై నిలబడిన దేవుడు లేడా? వాళ్ళు అనే వర్షన్ ఇదే కదా. మన దగ్గర హైందవత్వం ఎన్నో స్థానంలో ఉంది తెలుసా మిత్ర? 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో క్రిస్టియానిటీ, 2వ స్థానంలో ముస్లిం, 3వ స్థానంలో నాస్తికులు ఉన్నారు. నాస్తికులు 99% భారతదేశంలో ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర కదా ఎక్కువ సేవ. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న మనము దేవుడు ఉన్నాడు అని అంటున్నాం కదా. పరమాత్ముడి ఆజ్ఞ కూడా ఏందని అంటే, నేను ఉన్న ఈ స్థితిగతులలో పవిత్రముగా నన్ను కాపాడే మనుషులు కరువయ్యారు. ఏ లాభం లేని పూజ చేస్తున్నారా ఈ రోజు? ఒక కొబ్బరికాయ కొట్టి మనం పెద్ద కొరికాయ కొడతాం తెలుసా? సిబిఎస్ఈ ఎగ్జామ్ పాస్ కావాలి, ₹10 కొబ్బరికాయ కొట్టి. నీ జన్మ ఎక్కడా, నీ రహస్యం ఎక్కడా, నీ శాస్త్రం ఎక్కడా, నువ్వు పుట్టింది ఎక్కడా, మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, నీ పూర్వోత్తరాలు, నీవు పుట్టక ముందుకే నీ తల్లి గర్భంలో 15 కర్మలన్నీ ఆయన సిద్ధంగా చేసి పెట్టి 16వ కర్మ పుణ్యం నాయన దాన్ని అనుభవించు అని చెప్పి పంపితే పుట్టుడే మన తల్లి గర్భం నుంచి మొదలు పెడతాం పాపాలు. అర్థమైందా? అలాంటిది నువ్వు ఒక కొబ్బరికాయ పెట్టగానే నీకు సిబిఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యే అర్హత పరమాత్ముడు ఇస్తాడంటావా? అది ఇయ్యకపోగా 3 కన్నులు పెట్టుకొని ముచ్చటగా దొంగ నిద్రపోతున్నాడని పరమశివుడిని మనం అంటామా? ఒక ఎంపైర్ ని మనం అనే మాట ఏంటంటే, అన్ని రుజువు చేసినాడు ఆయన. 3 కన్నులు పెట్టుకున్నాడు, రుజువు చేసిండు. అంటే ఇట్ ఈస్ అ 6th సెన్స్. 6th సెన్స్ రుజువు చేసిన ఒకే ఒక్కడు పరమాత్ముడు. అన్ని రుజువు చేసినోడే ఏం రుజువు చేయలే అంటున్నాం మనం. మరి ఈ జన్మనే నీకు తెలుసు, కానీ ఈ జన్మ పుట్టకడానికి ఎన్ని జన్మలలో ఏమేమి చేసావో మరి పరమాత్ముడికి తెలుసు కదా. అదే కులదైవం, ఇలవెల్పులు, పెద్ద మనుషులు, ఋషి పరంపర అని అంటారు. వీళ్ళందరి అనుసంధానంలో పెరిగిన కుటుంబం ఎలా పెరుగుతుంది, ఏకాగిగా బాధ్యత లేకుండా పెరిగిన వాళ్ళ బ్రీడ్ ఎలా పెరుగుతుందో మీకు తెలిసిందిగా. అంత డీప్ గా పోవాల్సిన అవసరం లేదు. అందుకే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే బాధ్యత ఉంటది. ఉమ్మడి కుటుంబాల్లో కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి విచక్షణంగా గారాభం ఎక్కువైపోయి కొడితే జ్వరం వచ్చేస్తుంది, చూసుకునేటోళ్ళు ఎవరు ఉండరు, తిడితే అలుగుతాడు, తినడు, చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే తల్లి డ్యూటీకి పోతుంది, తండ్రి డ్యూటీకి పోతారు కదా. ఇవన్నీ మనిషిని ఎమోషనల్ గా కట్టేసినాయి శంకరా. ఒకప్పుడు ఈ ఎమోషనల్స్ ఏముండేటి తెలుసా? ఒక సమస్య రాగానే 25 మంది వచ్చేవాళ్ళు. బాబాయ్ వచ్చేవాడు, మేనత్త వచ్చేవాడు, అమ్మమ్మ వచ్చేవాడు, నాన్న వచ్చేవాడు. ఒకప్పుడు పుట్టిన బిడ్డ తల్లి తండ్రి పక్కలో
7-8 నెలల వరకే మాత్రమే ఉంటుండే, తర్వాత ఉండకపోయేవాళ్ళు. ఎక్కువ శాతం ఇప్పటికి ఆంధ్రాలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని ఊర్లు ఉన్నాయి నాకు తెలుసు, తల్లి పాలు ఇచ్చేసి బిడ్డను తీసుకెళ్లిపోతారంట. నీకు రెస్ట్ అవసరం, ఎందుకంటే చిన్నవాడు ఉండేసరికి వాడు ఏం చేస్తాడు, పక్క తడుపుతాడు, ఏడు చేస్తారు, ఏదో కళ్ళలు పడో ఏదో పడో గుబ్బుకు అంటారు కదా. ఈ తల్లి 9 నెలలు మోస్తుంది కదా, ఆ బాధ అంతా మరి నిద్ర పోయి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలిగా. తల్లి గానికే 9 నెలలు, తల్లి మళ్ళీ మనిషి గానికే 9 నెలలు మిత్ర. 9 నెలల రెస్ట్ ఎంత శాస్త్రంగా రాస్తుంది కదా. ఈరోజు చూసావా, ఆడపిల్ల డెలివరీ అయినాక కరెక్ట్ గా 21 రోజే ఉంటది అంతే. ఆ ఇంటర్నల్ గా అయ్యే బ్లీడ్ ఆగిపోయేంత వరకే ఆవిడ ఇంట్లో ఉంటది. తర్వాత సచ్చినట్టు హాస్పిటల్కి వెళ్తాది మిత్ర. నడుముకు బట్ట కట్టుకొని ఉంటారు, ఇట్లా మడి అంటారు దాన్ని కట్టి, కాళ్ళకి సాక్స్లు వేసుకుంటారు, కింద ఉంటే తడి అని చెప్పి, ఈ మెడలకి ఏదో పెట్టుకుంటారు. ఎన్ని వాడినా కూడా ఆడపిల్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇక్కడ మగవాడు అలానే ఉన్నాడు కదా. ఇది ఎవరు చేసుకున్నారు చెప్పు మిత్ర? ముమ్మాటికి మనం కోల్పోయినది కాదా? మరి అప్పట్లో పెద్దలు ఎందుకు పనికి మాల డీటెయిల్స్ అన్ని మనకి ఇచ్చారా? ఈ రోజు కుటుంబాల నుంచి విడిపోవడం గొప్ప అనట్లేదు, కుటుంబాలని మనమే విడగొట్టేసుకుంటున్నాం మిత్రమా. మరి చెప్పిన వర్షాన్ని ఎక్కడి నుంచి తీయాలి? నువ్వు అలా పోతున్నావు అనుకోండి, ఇంకా వర్షన్ మనది పోతూనే ఉంటుంది. ఒకటి బాలకృష్ణ డైలాగ్ ఏముంటుంది తెలుసా, నువ్వు అడుక్కుంటూ పోతుంటే ఊపు వస్తుందేమో అంటారు, అలసిపోతారు ఏమంటారు కదా. ఇవి మాట్లాడుతూ ఎన్నో ఉంటాయి. ఓకే రైట్ అండి. ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది చాతబడులు, వశీకరణం. ఇప్పుడు వశీకరణం అని డైరెక్ట్ గా ఫోన్ లో యాడ్స్ వచ్చేస్తున్నాయి రెగ్యులర్ గా. మీకు కావాలంటే ఒక మనిషిని ఎలా చేస్తాం అలా చేస్తాం, జరుగుతాయా నిజంగా? వశీకరణ మన శాస్త్ర గ్రంథంలో, ఇతిహాస పురాణాల్లో రుజువు చేయబడ్డ డాక్యుమెంట్. ఓకే, యు నో వాట్ ఇట్ కాల్స్ ఇన్ నవేడేస్, అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో దాన్ని హిప్నటైజ్ సైకియాట్రిక్ గా ప్రాబ్లం అంటారు. ఇట్ ఈస్ ప్రూవెన్ డాక్యుమెంట్. కానీ ప్రేమతోని మాత్రమే వశీకరణ సాధ్యం. అంతేగాని ఎక్కడో ఉన్న వేరే వాళ్ళని నా దగ్గరికి వచ్చేసి ఈ రోజు వచ్చేసి బ్లాంక్ మీద సంతకాలు పెట్టేసేసి ఏదో పేపర్ రాసి ఇచ్చారన్నారు, అది మాత్రం అవాస్తవం. అంటే ప్రూవ్ చేస్తారా మీరు ఉన్నట్టు? సైకియాట్రిక్ గా ఉన్నది ప్రూవ్ చేసేది ఏముంది? హిప్నటైజ్ లేదా మిత్ర? ఇప్పుడు కొన్ని విధాలుగా ఎలా మారుస్తున్నారు? అది లేదు, ప్రేమతో అన్నాను నేను. ఇప్పుడు మీరు అదే లాజిక్ క్వశ్చన్. హిప్నటైజ్ సైకియాట్రిక్ అనేది డాక్యుమెంట్. ఒక ప్రేమతో ఏం చేస్తారు? ఒక వశీకరణ ఇప్పుడు మా కెమెరామెన్ ఉన్నారు, చేయగలుగుతారా? అది మీ కెమెరామెన్ కాదు. అదే అట్లా ఆ ప్రశ్నలే వేయకండి. నేను చెప్పిన మాటనండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నిజముగా ఇష్టపడి మధ్యలో ఉన్న దరిద్రుడు ఎవడన్నా ఆపితే కలవడానికి పూజలు పనిస్తుంది, అంతేకాని ఆ అబ్బాయి దగ్గరికి ఈ అమ్మాయి వచ్చేసి రాసలీలలు నడపడానికి పనిచేయదు. అంటే ఇప్పుడు జాగ్రత్త, ప్రశ్న వేసేటప్పుడు జాగ్రత్త. ఆయనను మార్చు ఈయనను మార్చు అని చెప్పి ప్రశ్న లేక మిత్ర నా మాట. వశీకరణ ప్రేమతో సాధ్యం అని చెప్పినప్పుడు యూ హావ్ టు టేక్ డిసిజన్. ప్రేమతో సాధ్యం వశీకరణ. ఐ కెన్ ప్రూవ్ ఇట్. రైట్. నేను ఎలా అడుగుతున్నానంటే, ఇప్పుడు వీడియోలు ఇస్తున్నారు, వీడియోలు ఇచ్చేటి నిజమా శంకరా? అది అడుగుతున్నాను నేను. వాడు అడిగిన వాడు సంగతాడు. వశీకరణ ప్రేమతోనే సాధ్యం అంటున్నా. ఒక భార్య ఒక భర్త విడిపోతే ఆ బిడ్డ 3 నెలలకు 4 నెలలకు కడుపులో ఉండి డెలివరీ అయిపోతే ఈ బిడ్డ సాక్షిగా వాళ్ళిద్దరు కలుస్తారు. అదే వశీకరణ. పరమాత్ముడు ఉన్నాడు. అంతేకాని నువ్వు అన్నట్టుగా అక్కడెక్కడో వీధిలో ఉన్నది నా దగ్గరికి రావాలి, ఇక్కడెక్కడో ఉన్నాడు వీధిలో కంటే రప్పిస్తానడం కుదరదు. అలా ఉన్నాడు అంటే పలిపి అది వశీకరణ. నేను అన్నది ఏంటంటే, మీరు కొంచెం శాంతించండి. శాంతించండి లేదు. నీ ప్రశ్న ఎలా పోతే నేను ఫస్ట్ అలా పోతాను. నేను చెప్పేది ప్రూవ్ చేయి, ఆయన ప్రూవ్ చేయి. నేను చెప్పి కూడా వినాలి మీరు. అలా మాట్లాడదు. నేను చెప్పి కూడా మీరు వినాలి ఒకసారి. వశీకరణ ప్రేమతో సాధ్యం శంకరా. రైట్, మీరు చెప్పింది నేను విన్నాను. నేను అడిగేది ఏంటంటే, సోషల్ మీడియాలో అది తప్పు. అది అడుగుతున్నారు. అది మీరు చెప్పండి. ఈయనకు చూపెట్టావుగా అయితే దాన్ని అడిగాను. అయితే దాన్ని ఆయనకి ఎందుకు అవుతుంది? ప్రేమతోనే అవుతుంది. ఓకే, నేను అన్నది కూడా గమనించాలి కొంచెం. నేనేంటంటే, వేసిన ప్రశ్న ధర్మం అయితేనే నేను ప్రశాంతంగా ఉంటా. రైట్. అధర్మంగా వేస్తే మాత్రం ఊరుకోను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు సాధ్యమవుతుందంటే, ఈయనకు నిజంగా ఒక వ్యక్తిని, వీళ్ళ అమ్మా నాన్నని బాగా ఇష్టపడ్డాడు, ఎక్కడో దూరంగా ఉండిపోయాడు, కలవలేకపోతున్నాడు. ఇంట్లో ఎవరో ఇద్దరి మధ్యలో వీళ్ళ మేనత్తనో బాబాయో ఏదో గడిపింది అనుకో మిత్ర, ఆ మేనత్తని ఆ బాబాయిని జరిపే అధికారం పరమాత్ముడికి, నీకు నాకు అందరికి ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ హిప్నటైజ్. నీ మైండ్ మానిటర్ చేయడానికి వశీకరణ ఉంది. వశీకరణ అంటేనే అది. నేను అడిగింది ఏంటంటే, మీరు చేస్తారా అడగలేదు. నేను కాదు. ఇప్పుడు చాలా మంది చూసి దీనికి చాలా పాల్గొని ఇప్పుడు ఫోన్లు కూడా వస్తున్నాయి చాలా మంది. నాకు వచ్చింది మిత్ర, నేను ఓపెన్ చెప్తున్నా. నేను ఆ ఛానల్లో ఉన్నా కదా, ఫోన్ చేసి ఒక అతను ఈ తొయ్యంబత్తూరు ఏదో ఊరు నుంచి ఫోన్ చేసి ఏమన్నాడు సింపుల్ గా, ఒకటే క్వశ్చన్. మా అన్న చనిపోయాడు, ఆస్తి అంతా వదిన దగ్గర ఉంది, మా వదినే నాకు సహకరిస్తే ఆస్తికి నేను వారసుని అవుతా అన్నాడు. ఇప్పుడు పగలగొడతా అని ఇట్లనే అన్నా. ఏదైనా సమయం ఎన్ని ఇస్తా అని అన్నాడు. ఏమి ఇస్తావు అని అడిగిన. వదినే అమ్మతో సమానం రా కుక్క, మానవ జన్మ ఎత్తిన నీకు వదినే ఇంకా ఆస్తి నీది కాపాడిందనంటే నువ్వు బిచ్చలబిడితనం చేస్తావని కదరా అని అంటే, సారీ రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేశాడు. అదే నేను చేస్తా, మీ వదిన నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తా, 5 లక్షలు ఏమనంటే వాడు పొద్దున్నే దిగేటోడు ఫ్లైట్ లో. అది చేయడం ధర్మం కాదు మిత్ర. కుటుంబం కాపాడాలి. వశీకరణ అలా చాలా మంది ఉన్నారు మూర్ఖులు. చాలా మంది బయటకు వస్తారు. వశీకరణ లేదు శంకర, ప్రేమతోనే వశీకరణ సాధ్యం. దానికి ముమ్మాటికి సిద్ధం. నేనైతే రెగ్యులర్ గా ఛానల్ కనబడతా కదా, ఈ రోజు కనబడి నేను మళ్ళీ 6 నెలలకు రాను కదా. అవును,
అట్లా వశీకరణ లేదు కొన్ని ఓకే. చేతబడి గురించి మరి ఉన్నాయంటారా? చేతబడులు చేతబడులు ఉన్నాయిగా. ఆ, దేవుడు ఎలాంటి ఉన్నాడా? దేవుడు ఉన్నాడు కదా. మీరు చెప్పాలా? దేవుడు ఉన్నాడా దేవుడు లేదా? ఉన్నాడు కదా. ఉమ్, మాటిను. ఓకే. దేవుడు ఉన్నాడు ఉమ్, అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే సాగర మదనం ఉమ్, ఒకటి రుజువులైనవి. ఓకే. ఎలా రుజువు అయినాయి అంటే మనకి పెద్ద 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 పేపర్స్ ఇప్పుడు కొన్ని కొన్ని పురాణాలు ఉన్నాయి. అవును. సాగర మదనం జరిగినట్టు వాసుకి ఉమ్, పాము తర్వాత ఇటడు కనబడి మనకు వచ్చినట్టు విషయం ఉమ్, చూసుకున్న వివరాలు ఉన్నాయి. ఉమ్, అక్కడ ఆ మదనం జరిగిందే ఇటు దేవతలకి ఇటు అసురులకి. ఉమ్, ఈ దేవాది దేవతలంతా అమృతాన్ని స్వీకరించి జీవితాన్ని బాగా బలంగా యవ్వనంగా చిరంజీవిలాగా ఉన్నారు కాబట్టి ఈ అమృతాన్ని స్వీకరించని వాళ్ళంతా వీరిపైన పట్టు సాధించాలి అని ఒక క్రూరత్వం మానవత్వం కూడా మరిచిపోయి కలియుగంలో చాలా మందిని దేవుడే లేడు అని చెప్పేసి వాళ్ళ మైండ్తోనే, అంటే ఇప్పుడు కలి ప్రభావం అంటారు కదా ఈ యుగంలో, అలా జరుగుతున్న వాళ్ళందరూ క్షుద్రులు. ఓకే. ఈ క్షుద్రులు ఉన్నారంటున్నా నేను. వీళ్ళు చేతబడి ఎవరు చేస్తారు? మీరు అడిగిన చేతబడి అంటారు. నేను తెలుసా మిత్ర, చేతులతో ఒక దగ్గర కూర్చొని ఒక ముగ్గులు వేసి దాన్ని కొన్ని ప్రమదగణాల శక్తులు పెట్టి, అంటే నెగిటివ్గా పెట్టేసి నీ యొక్క గుర్తులు కొన్ని గోర్లని బట్టలని ఎంట్రుకలని కొన్ని తీస్తారు కదా, అవన్నీ పెట్టి నిన్ను ఆకర్షణ చేస్తారు. నీ పేరు వంశీ కదా మిత్ర, నేను 20 సార్లు నిన్న ఇట్లనే చూసి వంశీ వంశీ అన్నా అనుకోండి, 25వ సారి కళ్ళు మూసుకున్న వంశీ కనబడతాడు. చేతబడి కూడా అదే. ఎలా అంటే నీ వస్తువులు పెట్టి ఆకర్షిస్తారు, దానికి ఈ అకాలంగా మరణిస్తారు కదా, యాక్సిడెంట్ లేదంటే లవ్ ఫెయిల్యూర్ హ్యాంగింగ్ చేసుకుంటారు కదా, ఈ ఆత్మలన్నీ పడతారు వాళ్ళు. ఎవరు? ఈ మీరన్న క్షుద్ర బుద్ధులు తెలిసిన వాడు పట్టి ఈ ఆత్మల ద్వారా నిన్ను ప్రేరేపించేలా చేయగలుగుతారు. నేను వంశీ 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 20 సార్లు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వంశీ అనాలి. ఈ మనిషిని ఏం చేస్తుంది అంటే అది పక్కన ఉండి నిన్ను నెగిటివ్కే కూర్చోబెడుతుంది. ఏది పట్టుకున్నా ఫెయిల్, ఏది పెట్టుకున్నా ఫెయిల్, ఎక్కడ పోయినా నీకు సపోర్ట్ రాదు కదా. ఇది దాని యొక్క మొదటి లక్షణం అని రుజువు చేసి ఉంది మన దగ్గర. నేను దానికి ఒప్పుకుంటా. చేతబడి మన దగ్గర ముమ్మాటికి ఉంది. ఇప్పుడు శివరుద్ర సాధు వచ్చి చేతబడి లేదంటున్నానంటే చాలా మంది బాగా నవ్వుతారు. అందులో చేతబడి ఉంది కాబట్టి ఈ రోజు చెడు ఉంది. చెడు ఉన్నది కాబట్టి దాన్ని గెలవడానికి కొందరు గురువులు, సాధువులు, నాగసాధువులు, ఈ పురోహితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, హోమాలు, హోత్రాలు, కొన్ని 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 పూజా నియమ నిబంధనలు చేసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చేతబడులు నెగిటివ్ లేకపోతే ఇన్ని పూజలు ఎందుకు శంకర? మన ఇంట్లో మనము కావాల్సింది వండుకొని తినుకొని ప్రశాంతంగా ఉండొచ్చుగా. అంటే ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎలా ఎలా స్ప్రెడ్ అవుతుంటే మనం పాజిటివ్ గా ఒక హైట్ నుంచి పోవాల్సి వస్తున్న పరిస్థితి ఇది. చేతబడులు ఉన్నాయి, కాకపోతే చేతబడులు చేసేది ఎవరు తెలుసా? బాగా గమనించండి, నీ రక్త సంబంధికులే. వెరీ సింపుల్. ఈ రక్త సంబంధికులు అన్న విషయమే చాలా మంది తెలుసుకోవట్లేదు. చేతబడిని నీ రక్త సంబంధికులే చెయ్యగలరు, చేసే అధికారమే లేదు. ఇప్పుడు నేనున్న స్వామి ఎక్కడి నుంచో వచ్చా అనుకో, నాకు నీ గురించి ఎలా తెలుస్తుంది? సీక్రెట్లు చెప్పు. నీకు పేరు కూడా తెలుస్తుంది నాకు, అంతేగాని నువ్వు ఏం తింటావు, ఎలా ఉంటావు, ఎక్కడ ఉంటావు, ఎవరితో ఉంటావు, ఏం మాట్లాడతావు, నీ సీక్రెట్ మైక్రో లెవెల్ ఇవన్నీ నాకు తెలియదు. అయితే ఈ చేతబడి కూడా అన్ని తెలిసినా కూడా పనిచేయదు. ఎవరి దగ్గర పనిచేస్తుంది అంటే నీ రక్త సంబంధికుల దగ్గర ఎలా పనిచేస్తుంది అంటే ముఖ్యంగా నీ యొక్క రక్తం ఏదైతే ఉంటుందో కొంచెం వెనక్కి తీస్తే ఒక 150-200 సంవత్సరాల నుంచి తీస్తే ఒక వీక్నెస్ ఉంటుంది అనేది. ఉదాహరణకి మ్యారేజ్ అయితే పిల్లల వీక్నెస్ లేదా భార్య వీక్నెస్, ఇవన్నీ పక్కన పెడితే నీ ఆరోగ్యం వీక్నెస్ అంటే మద్యం సేవించడమా, లేకపోతే ఎవరైనా గొడవ పడితే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవడమా, ఇది నీ బలహీనత ఉంటుంది కదా, ఆ బలహీనత ప్రేరేపిస్తారు. అంటే టంగ్ లూజ్ అవుతుంటాం టక్కున, ఏదైనా మామూలు వర్డ్గా రఫ్ వదిలేస్తాం. దాన్ని ఏంటంటే ఎక్కువ శాతంగా ఈ ప్రేరేపించబడిన మాట అది. తర్వాత మనం ఏం ఫీల్ అవుతామంటే అనవసరంగా అసలు గొడవ అనాల్సిందే కాదంటాం కదా. ఇందులో ఫస్ట్ వర్డ్ అది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ మధ్య కలిసారు మాకు హన్మకొండలో, యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వాళ్ళ అమ్మ అనే వర్షన్ ఏం తెలుసా, మా కొడుకు యాక్సిడెంట్ అయి చనిపోయేంత బలహీనుడు కాదు, మంచి ఎడ్యుకేటెడే. అంటే మరి అలా ఎలా చనిపోయాడంటే మా కొడుకు చనిపోయే ముందు ఒక రోజు ఆయనను ఎవరో తోసినట్టు కలబడ్డదంట అన్నది. అలా ఎలా పడ్డదమ్మా కళ అని అన్నది. కొంచెం డీప్గా వెళ్తే ఈమె భర్తకి 2 భార్యలు, అటువైపు నుంచి రక్త సంబంధమేగా, అక్కడ నుంచి చేశారు స్వామి ఆస్తి గురించి అని అన్నది. ఒక అబ్జెక్టివ్ గా అలా కనబడింది. అబ్బాయి చనిపోయాడు, ఆ తర్వాత అయిపోయింది, అంత విషయాలైంది, పూజకు పిలిచారు, మాట్లాడారు, ఇదంతా వర్షం. ఇక్కడ సంబంధం ఏంటంటే మిత్ర, నీ బ్లడ్ రిలేషన్ నిన్ను పాయింట్ చేస్తే సక్సెస్ అవుతుంది. వేరే ఎవరు చేసినా కూడా ఈజీగా దాన్ని మనము రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు 10 మంది శత్రువులు నీకు అన్నోన్ పర్సన్స్ వచ్చారనుకో మిత్ర, నువ్వు రాయితోనన్నా కొడతావు కదా కనీసం, చేత కాకపోతే. అదే తెలిసిన వాళ్ళే వచ్చారనుకో 10 మంది, సంపద సంపూరి మీ చేతుల్లో వస్తాయని అంటామా లేదా? ఈ వర్డ్ చాలా పవర్ఫుల్ మిత్ర. అంటే రక్తానికి ఉన్న విలువ చెప్తున్నాం. వీళ్ళే చేసేస్తారు కాబట్టి నీ మీద ఈజీగా పనిచేస్తుంది. ఎలా గుర్తిస్తారు మరి ఇలా జరిగినట్టు? అంటే వాళ్ళు అలా ఉండదు. మనం నిద్ర ఒకటి లోపించడం, మానసికంగా ఒత్తిడి, అంటే హోప్లెస్ కనబడతాడు మనిషి. ఈ కళ్ళ కింద కొంచెం బ్లాక్ స్పాట్స్ వస్తాయి బాగా గమనించి, మళ్ళీ లోపల కళ్ళు తెల్లగా లేదా ఎర్రగా ఇట్లా కణాలు కనబడినట్టు ఉంటాడు మనిషి. సడన్ గా చూసినప్పుడు నిద్ర కూడా ఎలా పోతారంటే మిత్ర, ఎవరో మనల్ని ప్రేరేపించినట్టు నిద్రపోతారు, మన లోకంలో ఉండరు.
కొంతమంది ఉంటారు పడుకోగానే నిద్రపోతారు, కళ్ళు మూసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. కొంతమందిని మీరు గమనించండి, ఆ ముఖం చూస్తే భయం అవుతుంది నిద్రపోయినప్పుడు. అంటే ఆ కళ్ళు ఈ మూమెంట్ పెట్టేది కూడా భయానకంగా పెడతారు. ఈ హెయిర్స్ లేచి ఉంటాయి ఎక్కువ శాతం గమనించండి. ఎవరు చెస్ట్ మీద కూర్చున్నట్టు, ఇంకా కాదు హెయిర్ అంటే మొత్తంగా ఈ చెస్ట్ మీద ఎవరు బరువు అయినట్టు కూర్చున్నట్టు అనిపిస్తుంది అంటారు. దీని అన్ని అర్థాలు ఉన్నాయా లేవా? ఇవన్నీ రాసి ఉన్నాయి. ఇది ఏడా రాసింది తెలుసా మిత్ర? ఇవన్నీ చెప్పండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బ్లాక్ మ్యాజిక్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ లో మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు రుజువుతో పాటు. ఈ మధ్య ఒక డాక్టర్ ఏమన్నది, ఢిల్లీ నుంచి 1,15,000 ఆత్మలని నేను ఒక బుక్ లో రాసా, చూశాను, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా పోయింది, వాళ్ళ ఆలోచన విన్నాను అని చెప్పి ఆమె డాక్యుమెంటే రిలీజ్ చేసింది. మీరు గూగుల్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇద్దరం కూర్చొని శుద్ర పూజల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇవన్నీ డాక్యుమెంటే మాట్లాడుతున్నాం. అంతేగాని కొత్తగా ఒక దయ్యం గురించి మాట్లాడతలే, మనం ఆల్రెడీ ఉన్న దయ్యాల గురించి మాట్లాడుతున్నాం అంటున్నాను మిత్ర. గుర్తు పట్టడం అనేది కుటుంబమే చేయాలి. కుటుంబం చేసినప్పుడు పరిహారం అంటే దాన్ని మళ్ళీ అగేనిస్ట్ గా ఏం చేసుకోవాలంటే, మన వాళ్ళందరూ చేసేది ఏం తెలుసా స్వామి? ముఖ్యంగా స్వామి ఎంత ఖర్చైనా చేసిన వాడికి రివర్స్ చేయండి అని అంటారు. వాడికి నీకు తేడా ఏముంది స్వామి? అలా కాకుండా నన్ను కాపాడి కుటుంబం కోసం నా బాధ్యతలు నేను ఉంటాను అన్నవాడే సక్సెస్ అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు ఒక రాయి వేస్తే నేను ఇంకొక రాయి వేయడం చేత ఏమవుతుందంటే, ఇక నేను కూడా చెడ్డవాడినే కదా, నా దగ్గరకు వచ్చినావు, నేను నిన్ను కాపాడుతాను ఆయన అంటే ఇది నరు వీళ్ళు నన్ను కాపాడుతూ ఆయన అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అని అంటే అప్పుడు నేను కూడా అబద్ధమే కదా. మన గురు పరంపరలో అది లేదు అంటున్నా. నిన్ను కాపాడుకోవాలి, తప్పు చేసిన వాడిని పరమాత్ముడు కాపాడి శిక్షలు, దానికి కావాల్సిన ఏమేమి కావాలి అనేది యమ ధర్మ రాజు అని గరుడ పురాణం రాసిచ్చాడు. దాంట్లో ఉన్నాయి కదా శిక్షలు ఎలా ఉన్నాడని. అంటే చనిపోయినాక అన్నా నేను వదిలిపెట్ట, మొత్తం జీవితం మొత్తంలో దొరకవు కానీ చనిపోయినాక జరుగుతుంది, ఆత్మలకు శిక్షలు రాసింది కదా గరుడ పురాణం. ఈ గరుడ పురాణం రాసింది మహావిష్ణువు. దీంట్లో ఏం రాసింది? ఆత్మలకు శిక్షలు ఎలా రాయాలని. ఆత్మలకు శిక్షలు ఎందుకు వేయాలి మిత్ర? నువ్వు పవిత్రమైన పనులు చేస్తే. అవునా కదా? ఇవి రాసున్న డాక్యుమెంట్లు మాట్లాడుతున్నాం, మనం కొత్తగా ఏం మాట్లాడతలేవు. మీరు అన్నట్టు అన్ని ఉన్నాయి. వాటి చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే సగం మంది వాళ్ళే కదా మిత్ర. అందరు పాపం ఎన్నో ఇబ్బందులు పడి మోసపోయేస్తారు. మోసపోయి వచ్చిన వల్ల ఏం జరిగింది ఏం చూసారంటే, ఎక్కువ శాతంగా వీళ్ళ ఇంట్లో దేవతలు ఉంటారు కదా, ఆ దేవతలందరికీ కట్లు పడి ఉంటాయి. కట్లు అంటే ఎలా పడతాయి తెలుసా మిత్ర? మీ దేవతని మీరే పూజించక, మీ దేవతని మీరే ఆరాధించక ఆమెని భ్రష్టు పట్టించేసి ఒక మూలకు పడేస్తారు. అలా పడేయడం వల్ల ఆ దేవత ఏమవుతాడంటే స్వామి, పూజలు పురస్కారాలు అందుకోకుండా ఏ దేవత ఎన్ని రోజులు ఉండగలరు? ఒక మాట, ఇప్పుడు వంశోద్ధారకుడు నువ్వు ఆరాధించకపోతే మరి ఆవిడ ఎవరి ద్వారా ఆరాధన పొందాలి? నువ్వు 10 మందిలో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు నీకు రెస్పెక్ట్ ఎక్కువ ఉండగలవా? అమ్మైనా ఆకలి అయితే అన్నం అమ్మ అని అడిగితేనే పెడుతుంది. దేవాది దేవతల్లో నువ్వు పూజించింది ఆరాధించింది వచ్చి నిన్ను కాపాడాలా మిత్ర? జన్మ ఇచ్చారుగా నీకు, కన్న తల్లిదండ్రులు ఇచ్చారు కదా, నీ గురువుని ఇచ్చాడుగా, మంచి స్నేహితులని భార్యని అన్ని ఇచ్చాడు కదా. ఇవన్నీ వదిలిపెట్టి దేవుని ఎందుకు కోరుకోవాలి తెలుసా మిత్ర? వీళ్ళందరితో పాటు నన్ను బాగా చూడు అని. దేవుడే లేడంటున్న దగ్గర మరి చేతబడులు ఉండకపోతే దేవుడు ఉంటాడా మిత్ర? అంతే కదా.